వెయ్యి మొగోళ్ళతో పడుకుంటే కానీ పూట గడవని రండలు కవిత, భార్గవి, సీతా మనోహరి అండ్ ఒళ్ళమ్ముకునే శ్రావణి, కుక్కలు చింపిన విస్తరులు ఆ శ్రావణి వాళ్ళమ్మ, సూర్య వాళ్ళమ్మ. అంతకన్నా బజారు మొండలే కొంతమంది మగవాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారు చూడండి, వాళ్ళు అంటే కరెంట్ ఉన్న ఆడవాళ్ళు. వాళ్ళంట మమ్మల్ని చంపేసి ఎప్పుడో మా ఆస్తి తీసేసుకుని మావన్నీ తీసుకొని మావన్నీ దొబ్బేసి మావన్నీ లాగేసుకొని మావన్నీ గుంజేసుకొని మావన్నీ తీసుకొని మావి దొబ్బేసి మావి తీసుకొని మావన్నీ తీసేసుకొని మా వాటితోటి ఏటీఎం, సిమ్ కార్డ్, లక్షలు, కోట్లు, మిలియన్స్ మావి ఎలా అయితే తీసుకున్నారో ఫ్రెడ్, ఇలియట్, కేవిన్ ఒళ్ళమ్ముకునేటువంటి కరెంట్ ఉన్న ప్రతి ఆడది అలా చేసేవాళ్ళు కాదంట. మీరు పైకి రాకుండా మీవన్నీ మావే అని చేసేవాళ్ళు కాదంట. చంపేసి తీసుకుంటారు. ఓ పక్క మా ఇంటి మీద పడి తింటనే ఉంటారు, ఓ పక్క మా కూతురు మీద పడి ఆమె తెచ్చుకున్న ఎక్స్పెన్సివ్ ఫుడ్, ఎక్స్పెన్సివ్ ఫిష్, ఎక్స్పెన్సివ్ ఫుడ్, ఆమె వేసుకునే చెప్పులే ఒక 20,000 30,000 ఉంటాయి, వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. ఆమె ఇంట్లో ప్రతి వస్తువు, కుషన్స్, పిల్లోస్, దుప్పట్లు, ఫర్నిచర్, వైన్ గ్లాస్, వైన్ సెట్, డిన్నర్ సెట్, గోడకు పెట్టుకునేవి, నేల మీద ఉండేవి, టేబుల్స్, ఫర్నిచర్, లక్షలు, కోట్లు, మిలియన్స్. ఆమె బంగారం బిస్కెట్లు, వెండి సామాను, ఒక లారీడు వెండి సామాను, ఒక లారీడు బంగారం సామాను, ఇవన్నీ కూడా దొంగతనం చేసి మీరు మా ఛార్జీలు పెట్టుకుంటే మేము ఎప్పుడు అలా చేసేవాళ్ళమే కాదు అంటుంది వ్యభిచారం చేసే శ్రావణి, ఒళ్ళమ్ముకునే కుక్క. 1000 మందితో పడుకుంటే కానీ పూట గడవని శ్రావణి. ఓ పక్క మేమేసిన ఎంగిలి మెతుకులతో బ్రతుకుతూ ప్రపంచం ఇహపరాల్లో విద్య రోడ్ ట్రైక్స్. సిగ్గుండాలి. కన్న తండ్రితో కసిగా పడుకునే విజేత, సంజన లాంటి వాళ్ళు కూడా ఆ వెంకటకోటమ్మ దాని పిల్లలు, ఒళ్ళమ్ముకునే ఝాన్సీ దాని కూతుర్లు, మేము వేసిన ఎంగిలి మెతుకులతో బ్రతుకుతూ అందరూ ప్రపంచమంతా ఇహపరాల్లో 49కి 42 గుమ్మడికాయ దొంగ పూజాలు అడుగుతున్నట్టుగా సంగీత, శ్రీదేవి, శివ శవాలెల్లి, సీత కొడుకుల శవాలు, శివ, వెంకట, నటరాజ్, సింధు, సాయి, ఆదిత్య, అమృత్ శవాలెల్లి, నిఖిల, కరుణ బూడిదైపోయి, ధర్మజ, చందన, భవాని మట్టి కొట్టుకుపోయి, కరెంట్ ఉన్న ప్రతి ఆడది గుండ్రాలై విధవరాలైంది ఇహపరాల్లో విద్య రోడ్ ట్రిక్స్.